మన ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత తీవ్రమైన విషాదం జరిగింది. ఇప్పుడు ఈ విషాదం గురించి నేను చెప్తే 100% మీరు భయభ్రాంతులకు గురవుతారన్నమాట. దీంట్లోని మనుషుల యొక్క తప్పిదం ఏ విధంగా ఉందో 100% మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఎందుకంటే అక్కడ 4 కుటుంబాలు మొత్తం కూడాను తీవ్ర విషాదంలో నిండిపోయాయి. నిజంగా మీ గుండెల్లో కూడా ఒక భయం అయితే ఏర్పడదన్నమాట. అటువంటి అత్యంత ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే విషయాలు ప్రతి విషయం కూడా మీకు చెప్తాను. అంతేకాకుండా మీ చుట్టూ ఇటువంటి విషాదాలు ఉన్నాయి గానీ మీరు ఎక్కువగా నెగ్లిజెన్స్ చేస్తారన్నమాట. ఇలా నెగ్లిజెన్స్ చేయడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెగ్లిజెన్సీని మీరు చేయకంటే తగు జాగ్రత్తగా ఉంటే గనక ఇటువంటి ప్రమాదాలు జరగవు. సో, అసలు ఏం ప్రమాదం జరిగింది అనే విషయం ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక గ్రామంలోని ఒక పెళ్లి వేడుక జరుగుతోందన్నమాట. సో, ఎప్పుడైతే ఇటువంటి పెళ్లి వేడుక జరుగుతూ ఉందో, ఆ పెళ్లి సంబంధించిన వ్యక్తులందరూ కూడా చాలా మంది చుట్టాలకు గట్టా చెప్తా ఉంటారు బంధువులందరూ కూడా. అది సహజమే. సో, అదే విధంగా వాళ్ళందరికీ చెప్పారు. చెప్తే వాళ్ళ చుట్టూ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే బంధువులున్నారో, ఆ బంధువులందరూ కూడా ఆ పెళ్ళికి వెళ్లారన్నమాట. సో, ఆ పెళ్ళికి వెళ్లారు. చక్కగా సెలబ్రేషన్ గట్టా అయింది. భోజనాలు గట్టా చేశారు. అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ పెళ్లి ముగిగిపోయి మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం చేస్తా ఉన్నారో, ఇటువంటి తిరుగు ప్రయాణంలోనే ఒకేసారి ఒక ప్రళయం కిందైతే వాళ్ళ మీద మృత్యు వచ్చి పడిందన్నమాట. ఎంత పెద్ద ప్రమాదం అంటే మీరు ఊహించలేని ప్రమాదం అది. మీరు రోడ్డు ప్రమాదం అనుకుంటున్నారేమో, ఇది రోడ్డు ప్రమాదం కానే కాదు. వేరే విధమైన ప్రళయం కింద వచ్చిందన్నమాట. అదే ఒక పడవ ప్రమాదం కింద వచ్చిందన్నమాట. ఏదైతే మన కృష్ణా నది ఉందో, ఈ కృష్ణా జిల్లాలోని ఏదైతే మన కోనేరు అని చెప్పేసి ఆ ఏరియా ఉందన్నమాట. ఆ కోనేరు ఏరియాలోని వీళ్ళందరూ కూడా పడవలో ఎళ్లారంట ఆ పెళ్ళికి. వీళ్ళందరూ కూడా ఆ పడవలో ఎళ్ళడంతోటి, ఆ పడవ మీద మళ్ళీ ఈ పెళ్లి వేడుకలన్నీ కూడా ముగించుకొని తిరిగి వస్తున్న ప్రయాణంలోనే ఈ పడవ ఒకేసారి అన్‌బాలన్స్ అయ్యి మునిగిపోయిందంట. సో, ఈ పడవలో ఎంతమంది ఎళ్లారంటే దగ్గర దగ్గరగా 10 మంది ఎళ్లారంట. ఈ 10 మందిలోని నలుగురు చిన్న పిల్లలున్నారంట. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? నాకు తెలిసిన మటుకైతే 2 కుటుంబాలు ఈ పడవలో ఎళ్లారన్నమాట. 2 కుటుంబాలు వెళ్లి ఆ వేడుకలు గట్టా చూసుకొని పెళ్లి వేడుకలు మళ్ళీ తిరుగు ప్రయాణంలో వచ్చినప్పుడు ఏదో సంథింగ్ గొయ్య దానికి ఏదో డిస్టర్బ్ చేసిందంట ఆ పడవకి. ఏదైతే ఇసుక గట్టా తవ్వుతారు కదా! ఆ ఇసుక తవ్విన గోతుల వల్ల ఇది మిస్‌బాలన్స్ అయిందని చెప్పేసి కొంతమంది చెబుతా ఉన్నారన్నమాట. సో, అలా ఎప్పుడైతే మిస్‌బాలన్స్ అయిందో మొత్తం పడవంతా కూడా మునిగిపోయింది. సో, అది కూడాను ఒడ్డుకి 15 కిలోమీటర్ల దూరంలో అది మునిగిపోయింది. దాంట్లో ఎంతమందైతే పిల్లలున్నారో పిల్లలందరూ కూడా పాపం చనిపోయారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే పెద్దవాళ్ళున్నారో వాళ్ళందరూ కూడాను ఈత కొట్టుకుంటూ కొంతమంది వచ్చేసారు. కొంతమంది స్థానికులందరూ కూడా గమనించి వాళ్ళందరూ కూడా కాపాడడం జరిగింది. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఇప్పుడు ఒక పెద్ద తీవ్ర చర్చనీయాంశమైంది ఇదంతా కూడాను. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, కృష్ణా నది ఇయన్నీ కూడా మధ్యలో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏ వార్త అయినా గాని మన ఆంధ్రప్రదేశ్‌లోని వస్తే గనక ఇది మిడిల్‌లో ఉండడం వల్ల మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే చర్చనీయాంశం అవుతది. ప్రతి ఒక్కరు కూడా తెలుస్తదన్నమాట. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలోని విపరీతంగా ఈ వీడియోలు అన్నీ కూడా షేర్ చేస్తా ఉన్నారు. వీడియోలన్నీ కూడా విపరీతంగా వైరల్ అవుతా ఉన్నాయన్నమాట. ఈ పడవ యొక్క సంఘటనలన్నీ కూడాను. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూటమి ప్రభుత్వం అంతా కూడాను చకాచక్కగా వాళ్ళకి ఏ విధంగా సహాయం కావాలనే విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా గల్లంతు అయిపోయిన ఒక వ్యక్తిని కూడా నెతికి తొందరగానే పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పజెప్పాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆదేశాలన్నీ కూడా జారీ చేశారు. దిగ్భ్రాంతికి కూడా లోనయ్యారు వాళ్ళందరూ కూడా. సో, ఒకసారి మనం గమనించాలి. ఈ వీడియో ప్రధానంగా చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ వేసవి కాలం కాబట్టి ఎక్కువగా పెళ్ళిళ్ళు, అదే విధంగా చాలా మంది పుణ్యక్షేత్రాలు, అంతేకాకుండా చాలా మంది పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్తా ఉంటారన్నమాట. సో, ఇలా ఎళ్తున్నప్పుడు చాలా మంది చాలా నెగ్లిజెన్సీగా ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద అసలు అవగాహన ఉండదు. వాళ్ళేంటంటే మేము వెళ్ళాం కదా! ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం అని చెప్పి ధీమాలో ఉంటారు తప్పించి, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది నిజంగానే సేఫ్‌గా ఉందా? మనం అక్కడ సేఫ్‌గా ఉండగలుగుతామా? నిజంగా మన ప్రాణాలకు ఎటువంటి హాని లేదా? ప్రాణాలకి హాని ఉందా? అనే విధం మీద అయితే ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీ అందరికి తెలిసిందే. గోవాలోని ఒక పెద్ద పడవైతే సముద్రంలో బోల్తా కొట్టి దగ్గర దగ్గరగా ఒక 20 మంది పైనే చనిపోయారు. ఈ విషయం మీకు తెలిసిందే. ఎందుకంటే ఏదైతే పర్యాటక ప్రాంతం గోవాలో ఉందో, ఏదైతే బోట్ ఉందో బోట్‌కి సంబంధించిన స్ట్రెంత్ ఉంటదన్నమాట. ఆ స్ట్రెంత్ ఎంతమంది ఎక్కించాలని చెప్పేసి ఒక పరిమితి ఉంటది. ఆ పరిమితికి మించి ఎందుకంటే వేసవికాలం కాబట్టి ఎక్కువ ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మంది పర్యాటకులొచ్చారు. ఇంకా బోట్ ఓనరు అత్యాశకు పోయి ఏదైతే పరిమితి ఉందో పరిమితికి మించి ఎక్కువ మంది పర్యాటకుల్ని దాంట్లో కూర్చోబెట్టడం వల్ల అది ఓవర్ ఫ్లోట్ అయిపోయి మిస్‌బాలన్స్ అయ్యి గాలి గట్టా ఏస్తా ఉంటది కాబట్టి ఒకేసారి అటు ఇటు ఊగుతూ
పల్టీ కొట్టేసిందన్నమాట. దాన్ని కూడా వీడియో తీశారు దూరంగా ఉన్న పడవలోంచి. సో, అది కూడా వీడియో బాగా వైరల్ అయింది. దాని గురించి ఒక వీడియో కూడా నేను చేశాను. అది నిజంగాను మానవ తప్పిదం, మానవ నిర్లక్ష్యం వల్లే అక్కడ ఆ పడవ బోల్తా పడిందన్నమాట. చాలామంది ఇది గమనించరన్నమాట. మాకు ప్లేస్ దొరికింది కదా! మేము వెళ్ళిపోతున్నాం. అక్కడ మాకు ఎటువంటి ప్రమాదం ఉండదులే. ఆ బోట్ వాళ్ళు చూసుకుంటారులే అని ధీమాతో వెళ్తా ఉంటారు. అక్కడ నిజంగా మీరు ఆలోచించాలి. నిజంగా ఆ బోట్ పర్మిట్ ఎంతమంది? వీళ్ళు ఎంతమందిని ఎక్కిస్తారు? మనం ఎక్కిన తర్వాత ఒకవేళ బోటు పల్టీ కొట్టేస్తే ఏంటి పరిస్థితి? మనం సేఫ్ జాకెట్లు గట్టా పెట్టుకోవాలా లేదా? వాళ్ళందరికీ వీళ్ళు సేఫ్ జాకెట్లు ఇస్తున్నారా లేదా? అని దాని మీద ఒకసారి ఆలోచించాలి. కానీ ఇటువంటి ఆలోచనలు ఎవరు కూడా ఆలోచించట్లేదు. నెగ్లిజెన్సీగా ఉంటున్నారు. ఇటువంటి నెగ్లిజెన్సీగా ఉండడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు కృష్ణా నదిలో ఏదైతే బోటు పడవ ఏదైతే మునిగిపోయిందో, ఈ పడవ ప్రమాదంలో కూడా నాకు తెలిసిన మట్టుకైతే వాళ్ళ తప్పిదం ఉందనిపిస్తుందన్నమాట. ఎందుకంటే పడవ అనేది సేఫ్ కాదు నాకు తెలిసిన మట్టుగా. ఒక పడవకే మామూలుగా తోసుకుంటూ వెళ్ళే పడవలో వెళ్ళారంటే వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక యాక్చువల్‌గా మనం చూసుకుంటే గనక పడవలో అసలు ప్రయాణమే చేయకూడదు. అదే కాకుండాను ఒక నలుగురు చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళారంట. ఎప్పుడైతే ఈ బోట్ తిరగబడిపోయిందో చిన్న పిల్లకి ఈత రాదు. ఒకేసారి మునిగిపోయారన్నమాట. ఎందుకంటే బాగా లోతు ఎక్కువ ఉండడం వల్ల మునిగిపోయారు. సో, ఇలాగ నెగ్లిజెన్సీ చేయడం వల్ల ఎక్కువ ఇటువంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతున్నది ఒకటే. ఎందుకంటే రోడ్డు రవాణా ఏదైతే ఉందో ఆ దారింట పోకుండా ఈళ్ళు ఈ కృష్ణా నది ఏదైతే నీరు ద్వారా ఎళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ద్వారంగా వెళ్తే గనక కొంచెం లేట్ అయినా గాని మళ్ళీ సేఫ్‌గా ఇంటికొచ్చేసేవాళ్ళు. కృష్ణా నదిలోని బోటు మీద ఎళ్ళడం వల్ల ఇటువంటి ప్రమాదం జరిగిందని చెప్పేసి చాలా మంది చెబుతున్నారన్నమాట. సో, దీని మీదైతే ప్రభుత్వం కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సో, ఏది ఏమైనా గాని చనిపోయిన వాళ్ళైతే మనం తీసుకురాలేం. కానీ ఈ వీడియో ప్రధానంగా మీకు చేస్తుంది ఎందుకంటే మీ అందరూ కూడా ఒక హెచ్చరిక చేసి మీరందరూ కూడా ఒక తగు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తానన్నమాట. ఎందుకంటే చాలా మందికి తెలీదు మాట ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని. చాలా గుడ్డితనంగా ఉంటారన్నమాట. అందుకనే హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న నైట్ హైదరాబాద్‌లోని ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఏంటంటే హైదరాబాద్‌లోని సడెన్‌గా భారీ వర్షం, గాలులతో వీచిన భారీ వర్షం రావడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో తెలుసా మీకు? హైదరాబాద్‌లో ఒక కుటుంబం భారీ వర్షం వస్తుంది, గాలులు గట్టా బాగా వేస్తున్నాయని చెప్పేసి సడెన్‌గా బయట ఏమి ఆలోచించకుండాను బయటికి సడెన్‌గా వచ్చేసారన్నమాట. ఎందుకొచ్చారంటే బయట కారు ఉంది వాళ్ళది. ఆ కారు మీద చెట్లు అదేవిధంగా ఏదైనా కరెంట్ పోల్స్ గట్టా పడిపోయి కారు పాడైపోద్దని చెప్పేసి సడెన్‌గా బయటకొచ్చేసేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళు బయటకొచ్చారో ఒకేసారి కరెంట్ పోల్స్ ఆళ్ళ మీద పడిపోయాయి. కరెంట్ పోల్స్ పడిపోయేటప్పటికి ఇంకేముంది కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టేటప్పటికి అక్కడ తండ్రి, కూతురు ఇద్దరు కూడా స్పాట్ డెడ్. అదేవిధంగా భార్యకైతే తీవ్ర గాయాలయ్యాయి. ఆ భార్యనైతే తీసుకెళ్లి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఆవిడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్తున్నారన్నమాట. ఇదంతా ఏంటి నిర్లక్ష్యం. అంటే నెగ్లిజెన్సీ మాట. ముందుగా తెలుసుకోకుండాను అక్కడ ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఆలోచించకుండాను ముందుగా పరిగెట్టడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. మీకు ఇంకో విషయం తెలుసా? ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరుగుద్దో బాంబ్ బ్లాస్ట్ జరిగిన వెంటనే బాంబ్ స్క్వాడ్ కూడా ఒకేసారి వెళ్ళడమాట. మీకు ఆ విషయం తెలుసా? ఎందుకంటే వెళ్ళడు. ఒక బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత రెండో బాంబ్ బ్లాస్ట్ కూడా అయ్యే అవకాశం ఉంటదక్కడ. అందుకనే ఒకసారి బాంబ్ బ్లాస్ట్ అయిందంటే వెంటనే వెళ్ళకూడదన్నమాట. కొంచెం టైం తీసుకొని వెళ్తారు. ఎవరైతే రెస్క్యూ టీమ్ ఉంటదో వాళ్ళందరూ కూడా. ఎందుకంటే రెండో బాంబు కూడా పేలే అవకాశం ఉంటది. అక్కడ ఉగ్రవాదులు రెండోసారి కూడా పేల్చే అవకాశం ఉంటదన్నమాట. అందుకని చెప్పేసి దాన్ని చాలా సేఫ్‌గా తీసుకొని వాళ్ళు కొంచెం టైం తీసుకొని అప్పుడు వెళ్తారన్నమాట. సో, అదే విధంగా ప్రజలు కూడాను ఎక్కడైనా మీరు పర్యటనకెళ్ళినా గాని, గుడికెళ్ళినా గాని, ఏదైనా సెలబ్రేషన్‌కెళ్ళినా గాని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సిందేంటి? మీ సేఫ్టీ చూసుకోవాలన్నమాట. మీ సేఫ్టీ చూసుకొని అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పలేం. ప్రమాదం అనేది ఏ విధంగా ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేమన్నమాట. అందుకని ఫస్ట్ మనం సేఫ్టీ చూసుకోవాలి. ఆ తర్వాత ఈ వేడుకలైనా గాని, పర్యాటకమైనా గాని, అదేవిధంగా గుడిలో భక్తి అయినా గాని, ఏదైనా గాని చేయాలన్నమాట. సో, ఈ విధంగా చేయకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. అందుకే ప్రధానంగా అయితే ఈ ఇన్సిడెంట్ మీ ముందుకు తీసుకొచ్చి చెబుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండి, మీ ప్రాణాలైతే తగు సురక్షితంగా ఉంచుకొని, మీ పిల్లలందరూ కూడా కాపాడుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో, దీని మీద మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చాలా మందికైతే అవగాహన లేదు కాబట్టి, వాళ్ళకి అవగాహన వచ్చే విధంగా అయితే కామెంట్ చేయండి. ఎంతో కొంత వాళ్ళ అవగాహన వస్తది. మీ కామెంట్స్ అన్నీ కూడా చదివి. ఎంతో కొంతమంది మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకనే ఒక మంచి కామెంట్ చేయండి. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అదేవిధంగా ఎలాగా పర్యాటకం వెళ్ళే విధంగా, అదేవిధంగా ఏదైనా ఏ వేడుకలకెళ్ళినప్పుడు గాని, ఇటువంటి గుళ్ళకెళ్ళినప్పుడు గాని ఏ విధంగా సేఫ్టీ తీసుకోవాలి అనే దాని మీద మీకు తెలిసుంటే గనక కామెంట్ చేయండి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.